ఇవాళ ఎట్లా చేసిందంటే కాంగ్రెస్ రాష్ట్ర విభజనలో ఒక రకంగా చెప్పాలంటే అష్టదిగ్బంధనం చేసింది తెలంగాణ కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే కేఆర్ఎంబి జిఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి, సిడబ్ల్యూసి అనుమతి తీసుకోవాలి, దానికంటే ముందు నీటి కేటాయింపులు చేసుకోవాలి. అంటే ఒక రకంగా చక్రబంధం చేసింది. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటే కూడా కేసీఆర్ గారు మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఆయన ఒకవైపు పాలమూరును కట్టే ప్రయత్నం చేస్తూ, ఒకవైపు దిండి కట్టే ప్రయత్నం చేస్తూ, మరొక వైపు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తూ, ఇంకొక వైపు గోదావరి నదీ జలాల్లో 968 టీఎంసీల రైట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇవాళ కృష్ణ మీద మనం ట్రిబ్యునల్ అడుగుతున్నాం. రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ వస్తే అది వచ్చేలోపే 968 టీఎంసీల గొప్పగా తెలంగాణకు అలాట్ చేయించే ప్రక్రియకు పూనుకున్నాడు. దాంట్లో భాగంగానే 933 టీఎంసీలకు రైట్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టింది కేసీఆర్ గారు.